నిత్యం ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం నిద్రపోయే వరకు అనేక సమస్యలతో సతమతమయ్యే నగర జీవికి 4 రోజుల పాటు మానసికోల్లాసాన్ని అందించిన ఉద్యానవన ఎగ్జిబిషన్ శుక్రవారం ముగిసింది. ఎగ్జిబిషన్కు అటు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ వచ్చి చల్లని సాయంత్రాన్ని సాగర తీరంలో పచ్చని మొక్కల మధ్య ఆస్వాదించారు. ఈ నెల 26 నుండి నగరవాసులను అలరించిన ప్రదర్శన శుక్రవారం ముగిసిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొక్కలను పెంచి తమదైన శైలితో ఆకర్షించిన పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, వ్యక్తిగత ఉద్యానవనాలు, ప్రభుత్వ ఆఫీసులు వంటి సాఫ్ట్వేర్ సంస్థలు తదితర విభాగాల్లో బహుమతులను అందజేశారు. గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో గత 3 సంవత్సరాలుగా హ్యాట్రిక్ కొట్టిన అపర్ణ కౌంటీ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఈ సంవత్సరం కూడా మొదటి స్థానాన్ని సాధించింది. దీనికోసం మొక్కలను పసిపాపల్లా చూసుకోవడం మూలంగానే ఈ గౌరవం దక్కిందంటున్నారు అక్కడి హార్టికల్చర్ మేనేజర్. అలాగే మంచి బ్రాంచెస్ కటింగ్స్ టైం టు టైం కటింగ్ చేస్తాం, ప్రూనింగ్ చేస్తాం. అలాగే లాన్ మూవింగ్స్ కూడా, లాన్స్ మెయింటైన్ చేసేటప్పుడు చక్కగా లాన్ మూవింగ్స్, పెస్ట్ మేనేజ్మెంటు, డిసీజ్ మేనేజ్మెంటు ఇవన్నీ చూసుకుంటామండి. దీనివల్ల మాకు మంచి క్వాలిటీ వస్తుంది. అందుకే మాకు ఫస్ట్ ప్రైజ్ ఇది 4వసారి అండి. లాస్ట్ ఇయర్ వరకు 2014 వరకు హ్యాట్రిక్ అయిపోయింది. ఇప్పుడు మరలా మొదలైంది 4వది అనమాట. ఇది గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సార్లు ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజు ఇది 4వసారి ఫస్ట్ ప్రైజ్ రావడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇది ఫస్ట్ టైము. ఇది ఇంత డెవలప్ చేయడానికి కారణం మా అపర్ణ గ్రూపు సహకారం వల్ల చేయగలుగుతున్నాను. ఇలా అసోసియేషన్ వాళ్ళ సహకారం కూడా, అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళ సహకారం కూడా మాకు మంచి కోఆపరేషన్గా ఉంది. అంచేత మేము ఇలా గార్డెన్ డెవలప్ చేయగలిగాం. ఇదిలా ఉంటే అటు ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ పార్కులు, థీమ్ పార్కులు, ల్యాండ్స్కేపులు, రిసార్టులు, క్రీడా మైదానాలు, రూఫ్ గార్డెన్, మిలిటరీ పార్కులు వంటి విభాగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు. బహుమతులు పొందిన వారు సంవత్సరం పాటు మొక్కల్ని పసిపాపలుగా పెంచి జాగ్రత్తగా పోషించడం మూలంగానే ఈ అవార్డు దక్కిందని అవార్డు గ్రహీతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మా కొలీగ్స్ మాకు అందరూ బాగా సపోర్ట్గా ఉంటారు. అపర్ణ కంపెనీ మాకు బాగా చాలా సపోర్ట్గా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అసోసియేషన్ కానీ మా సొసైటీ హెల్ప్ వాళ్ళ సైడ్ నుంచి కావాల్సినటువంటి అన్నీ చక్కగా ఉంటాయి. సో అందువల్ల మేము కోఆర్డినేట్గా వర్క్ చేసుకోవడం వల్ల ఎవ్రీ టైం మాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. సో ఇది 4th టైం అండి. 4 రోజుల పాటు నగరవాసులను మురిపించి మైమరిపించి ప్రకృతి ఒడిలో సేద తీర్చిన ఉద్యానవన ప్రదర్శన ముగిసిపోవడంతో ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నారు నగరవాసులు.